జనగామ పోలీస్ స్టేషన్లో కేసు విషయంలో బాధితురాలికి న్యాయం కోసం వెళ్లిన న్యాయవాద దంపతులపై పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. దీనికి నిరసనగా న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టు విధులు బహిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బార్ అసోసియేషన్ కూడా విధులు బహిష్కరించి సంఘీభావం తెలపాలని కోరారు. సిఐ గారు తర్వాత ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ దారుణంగా అది కూడా ఏంటంటే కాంప్లైంట్ అది కాంప్లైంట్ తరఫున వారు పోయి క్లియర్ గా ఏంటంటే ముసలామే కేసు రిజిస్టర్ చేయనందు గురించి మీరు అమృతరావు వారి భార్య గారు ఇద్దరు పోయిన తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేయడం గురించి సిఐ గారిని అడిగితే వారు మీ వకీలు ఏం చేస్తారు, మీ వకీలు వీడేం పని అని చెప్పి దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం, తర్వాత మేడం కవితా మేడంను దూషించడం, చేతులు పట్టుకొని నూకేయడం, తర్వాత అమృతరావుని సీరియస్ గా వారిని లావట్టుకుని వచ్చి సిఐ గారు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి వారిని లావట్టుకుపోయి సెల్లు దగ్గర, అక్యూజ్డ్ సెల్లు దగ్గర కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ కొంతసేపటికి వారు దారుణంగా హింసించి తర్వాత నానా బూతులు తిట్టి వకీళ్ళకి ఇక్కడేం పని, మీరు అక్కడే ఉండాలి అని చెప్పేసి చాలా బూతు మాటలు మాట్లాడి వారిని చాలా అవమానపరంగా న్యాయవాది వృత్తినే పూర్తిగా అవమానపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు.